చతుషష్ట్యుపచారాఢ్యా. అమ్మవారికి 64 ఉపచారములు చాలా ఇష్టంటండి. శంకర భగవత్పాదుల వారు అటు ఆ భవ్యమైనటువంటి విజయాన్ని సాధించి మహానుభావుడు తిరిగి వస్తూ ఉండగా అక్కడ సరస్వతీదేవిని దర్శించారు కాశ్మీర క్షేత్రంలో. తిరిగి ఆ మహానుభావుడు వస్తూ ఉన్నప్పుడు సరిగ్గా మూకాంబికా క్షేత్రానికి వచ్చారు. వచ్చేటప్పటికీ అక్కడ ఆయనకి తల్లి సాక్షాత్కరించిందండి సంపూర్ణమైన కళలతో. అప్పటికప్పుడు ఆ మహానుభావుడు ఆనంద పారవస్యంతో చతుష్ట్యుపచార పూజా స్తోత్రం రచించాడు. మానసిక పూజ అదొక్కడి పట్టుకుంటే చాలు, మీరు 64 ఉపచారాలు హాయిగా చేసి వచ్చు. అది చాలా చక్కగా చేసుకోవచ్చు. బాహ్య పూజలకి అయితే నియమం, ఉపాద్ధతి, ఉపాసనలు, బాధలు. మానసిక పూజలు హాయిగా చేసుకోవచ్చు. సిద్ధి కూడా ఎక్కువ, అది అంతర్యాగంలోకి వెళ్ళిపోతుంది. 64 ఉపచారాలని మహానుభావుడు రచించాడండి. అమ్మవారి ఉపచారాలు ఎన్ని, పంచోపచారాల నుంచి 64 ఉపచారాల వరకు ఎన్నో ఉపచారాలు అమ్మవారికి చూపిస్తున్నారు. పంచోపచార, షోడశోపచార, చతుషష్ట్యుపచారములు ఇవి ప్రధానంగా. ఈ చతుషష్ట్యుపచారాలకి అధికారం అమ్మవారికి ఉందిటండి. 64 ఉపచారాలకి అధికారం అమ్మవారికి అట. 64 ఉపచారాలు అమ్మవారికి చేస్తున్నారు. ఓపిక ఉంటే 64 ఉపచారాల పేర్లు అనుకుందాం, కానీ ధన్యులు అయిపోతాం. చేసుకున్న తృప్తి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, భూషావరోపణం అంటే వేషనాభరణాలు తీయడం, సుగంధ తైలాభ్యంజనం, మజ్జనశాల ప్రవేశం అంటే స్నానాల గదికి తీసుకెళ్లడం. ఇదంతా మనం మానసికంగా చేసుకోవచ్చండి ఇప్పుడు అందరం కలిసి. మణిపీఠోపవేశనం, అమ్మవారిని మణిపీఠం మీద కూర్చోబెట్టారు దేవకాంతలు. నలుగు పెట్టేట దివ్య స్నానీయ ఉద్వర్తనం, ఆ దేవకాంతల చుట్టూ ఉష్ణోదక స్నానం వేణీళ్లతో. కనక కలసచ్యుత సకల తీర్థాభిషేచనం అంటే బంగారు కలశం తీసుకొచ్చి సకల తీర్థములతో అభిషేకం అమ్మవారికి. తర్వాత ధౌత వస్త్ర పరిమార్జనం, పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేట దేవకాంతలు. అరుణ దుకూల పరిధానం, ఎర్రని వస్త్రం కట్టుకుంది అమ్మవారు. అరుణ కుచోత్తరీయం, ఆ తర్వాత ఆలేపమంటన ప్రవేశం, ఆలేపనాలు పూసే గృహానికి తీసుకెళ్లారు. అక్కడ మణిపీఠంపై కూర్చోబెట్టారు. మళ్ళీ మణిపీఠోపవేశనం. చందన అగరు కుంకుమ శంకు మృగమద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్యగంధ సర్వాంగీణ ఆలేపనం. అమ్మవారికి అన్ని ఆలేపనములు చేశారు. తర్వాత కేశములు, అంత ఒత్తైన కేశములు, వాటిని విస్తారపరచి ఆ దేవకాంతల కింద ధూపం వేస్తున్నారండి అమ్మవారికి. కేశభారానికి కాలాగురు ధూపం. తర్వాత జడవేసి మల్లిక, మాలతి, చంపక, అశోక, శతపత్ర, పూగ, క్రముక, మంజరి, పున్నాగ, కల్హార, ముఖ, సర్వర్తు కుసుమమాల అలంకరించారు చుట్టుకి. ఇంకా చంపక, అశోక, పున్నాగ, సౌగంధి, కలసత్కచ అయింది అమ్మవారు. తర్వాత ఏం చేశారు? ఇప్పటి వరకు భూషణములు ధరించింది, ధూపం పెట్టించుకుంది, మాల వేయించుకున్నది, జడ వేయించుకుని మాల వేయించుకుని ఇప్పుడు మరో మందిరంకి తీసుకెళ్లారు. చూడండి, ఆలేపనానికి ఒక మండపం, ఇప్పుడు భూషణ మండప ప్రవేశం. అమ్మవారికి అలంకారాలు చేయడానికి ఒక గది ఆవిడికి. అక్కడికి వెళ్ళారు. ఆ అలంకారాల పెట్టి మొత్తం ఆ గదిలో ఉన్న పెట్టెలు తెరిచారండి. దాని నిండా ఉన్నాయి. వీళ్ళందరూ అనంగ కుసుమ దేవతలు అమ్మవారికి అలంకారం చేస్తున్నారు. వాళ్ళు కూర్చున్నారు అక్కడ ఒక్కొక్కరు కూడా. అక్కడ మళ్ళీ మణిపీఠం అమ్మవారిని కూర్చోబెట్టారు. అక్కడ నవమణి మొకటం పెట్టారు అమ్మవారికి. 9 రకాల మణులతో కూర్చున్నటువంటి అద్భుతమైన కిరీటాన్ని అలంకరింపజేశారు. దానిపైన చంద్రశకలం పెట్టారండి. చంద్రశకలాన్ని అలంకరించారు. తర్వాత సీమంతంలో సింధూరాన్ని దిద్దారు. దానికి చక్కగా అద్దుతూ తిలకరత్నం దిద్దారు. తర్వాత కాలాంజనం దిద్దారు. తర్వాత పాళీ యుగంలో ఆ చెంపల దగ్గర అలంకారం చేశారు. మణికుండలములు అటు ఇటు పెట్టారు. తర్వాత నాసాభరణం, తర్వాత అధర యావకం అంటే పెదవులకు పూసినటువంటి లత్తుక, తర్వాత ప్రధాన భూషణం, ఆర్యభూషణము, ప్రధాన భూషణము అంటారు దీన్ని. దాని తర్వాత హేమచింతాకము అంటే బంగారంతో కూడిన చింతాకమని చింతామణుల మాల. తర్వాత పతకం అదొక మాల, మహాపతకము అదొక ఆభరణం, ముక్తావళి ముత్యాల దండ, ఏకావళి ఛన్నవీరం అంటే భుజములకి పైన పెట్టేటువంటి ఆభరణములవి. అలా కేయూర యుగముల భుజములకి 4 చేతులకి 4 రకాలు కేయూర యుగల భూషణ చతుష్టయం. దాని తర్వాత వలయావళి, ఆ పైన చేతులకి కూడా కంకణాలు పెట్టారు. ఊర్మికావళి అంటే ఉంగరాలు మొత్తం 4 చేతులకి పెట్టారండి. మొత్తం 20 ఉంగరాలు పెట్టారు. కాంచీదామం మొలనూలు, దానికి మళ్ళీ కటిసూత్రం, సౌభాగ్యాభరణం, తర్వాత పాదకటకం పాదాలకు పెట్టినటువంటి ఆభరణములు. దాని తర్వాత దాని చుట్టూ మళ్ళీ రత్ననూపురము రత్నములు తాపినటువంటి మువ్వల అందెలు, తర్వాత పాదాంగుళీయకం కాలి మట్టెలు, తర్వాత చేతులకి ఇవ్వాల్సినవి ఇవ్వాలి. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో చెరక విల్లు, ఒక చేతిలో పుష్పబాణములు. ఇవన్నీ చేసి ఆ దేవతలందరూ అమ్మవారిని ఆహ్వానం పలికి పరివార దేవతలు స్తోత్రములు చేస్తుంటే కదిలి వెళుతోందండి తిన్నగా.
ఎక్కడికి చేరుంది తిన్నగా ఆ మణిద్వీపం, ఆ రమ్యమైన సింహాసనం అక్కడికి వెళ్ళింది. అక్కడ కూర్చున్నట్టు మహాకామేశ్వరుడు అమ్మా రా అమ్మా అని పిలిచారు. పిలవగానే వెళ్ళి మహాకామేశ్వర పర్యంకోపవేశనం వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చుందండి. ఇంతవరకు ఆవిడొచ్చి వెళ్ళే వరకు నిల్చుని స్తోత్రములు చేస్తూ వెళుతున్నారు 8 ఆవరణ దేవతలు. ఆవిడ వెళ్ళి ఆ పర్యంకాసనంలో కూర్చున్నాక వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ఆసనాల్లో కూర్చుని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు. అప్పుడు అమ్మవారి దగ్గర ఒక బంగారు పాత్రలో అమృతము నింపి అమ్మ తీసుకో అమ్మ పానీయం అమృత చషకం ఇచ్చారు. ఆ అమృతపానం చేసింది. చేసిన వెంటనే ఆచమనీయం, చాలా శుచి అమ్మవారికి ఎక్కువ. ఏది తిన్నా తాగినా ఆచమనం చేస్తారట శ్రోత్రియులు. అలాగా అమృత చషకమగానే ఆచమనం చేసింది. ఆ తర్వాత అమ్మవారి యొక్క పరిచారకుల్లో ప్రధానమైన వాళ్ళు వచ్చి బంగారు పళ్ళెరంలో చక్కగా ఏలా లవంగ కస్తూరి వేసిన కర్పూర వీటికి పెట్టారు. తీసుకో అమ్మా అని ఇచ్చారట. అప్పుడు ఆ కర్పూర వీటికి పెట్టుకుందండి. కర్పూర వీటికి పెట్టుకున్నాక అందరూ చూస్తున్నట్ట. ఏంటి కోసం అంటే కర్పూర నవ్వులతో నవ్వాలమ్మ, నవ్వు కోసం ఎదురు చూస్తున్నట్ట. అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆనందోల్లాస విలాస హాసం, ఆ చిరు నవ్వు నవ్విందిట. ఆహా ఆనంద పరవశులు అందరూ నమస్కరిస్తున్నారు. ఆ తర్వాత మొత్తం అమ్మవారి దగ్గర ఆ మణిద్వీపంలో ఉన్న దేవకాంతలు, ముత్తైదువులు, ఋషికాంతలు అందరూ, అష్టావరణ దేవతలు అందరూ లేచారు. అమ్మవారికి అనేక రత్నములు పెట్టినటువంటి పాత్రలో దివ్యములైన జ్యోతులు పెట్టి మంగళనాదమును మరుగుతూ ఉండగా అమ్మవారికి హారతులు ఇస్తున్నారు. మంగళ ఆరార్తికము హారతులు ఇస్తున్నారు. అమ్మవారికి దివ్యనాదములు మ్రోగుతున్నాయి. దాని తర్వాత హారతులు ఇచ్చాక అమ్మవారికి ముత్యాలు వేలాడుతున్న ఒక విశాలమైన తెల్లని గొడుగును పట్టుకున్నారు అక్కడ పరివార దేవతలందరూ. నిఖిల లోకైక సూచక ముక్తాత పత్రము, సర్వలోకమునకు నువ్వు సామ్రాజ్ఞివి అని చెప్తూ ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమో నమః అని అమ్మకు ముక్తాతపత్రం పెట్టేట. వెంటనే పరిచారకులు ప్రక్కన నిలబడి చామర యుగళం పట్టుకుని వీస్తూ ఉన్నారు ఆ తల్లికి. తర్వాత మణులు పొదిగిన బంగారపు అంచుతో కూడినటువంటి దర్పణ అమ్మవారికి ఇచ్చారు. అద్దం చూసుకుందిట ఆ తల్లి. తాళవృంతము, తాళవృంతం అంటే విసనకర్ర పట్టుకుని విసురుతూ ఉన్నారు. గంధం అలంకరించారు. రకరకాల పువ్వులతో, సహస్రనామాలతో, త్రిశతి నామాలతో అమ్మవారికి అర్చన చేశారు దేవతలందరూ. అటువాట ధూపమును సమర్పించారు. ఆ ధూపము తర్వాత రకరకాల దీప మాలికలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత నైవేద్యము అమ్మవారికి చక్కగా ఇస్తూ ఉంటే అందరికీ ఆహారం అందిందా అని అడిగిందిట. అందరూ తింటున్నారని తెలిసి అమ్మవారు కూడా ఆరగింపు చేశారు, మహానైవేద్యాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ తాంబూలము, నీరాజనము, అందరూ సాష్టాంగ నమస్కారములు. ఇవి 64 ఉపచారాలు. ఈ 64 ఉపచారములతో శోభిల్లుతున్న తల్లి చతుషష్ట్యుపచారాఢ్యా అని కీర్తించబడుతుంది.